న్యూస్. చలో పిఠాపురం నినాదాలతో జనసేన ఆవిర్భావ సభకు బయలుదేరిన ఎస్కోట నియోజకవర్గం జనసేన నాయకులు. కొత్తవలస మండలం జనసేన నాయకులు పిల్ల రామదుర్గ చేతుల మీదుగా జనసేన జెండా ఆవిష్కరణ. విజయనగరం జిల్లా శృంగారకోట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ ఒబ్బిన సత్యనారాయణ, కొత్తవలస మండల జనసేన నాయకులు పిల్ల రామదుర్గ ఆధ్వర్యంలో కొత్తవలస జంక్షన్ కోడెల్లో స్థానిక వివేకానంద విగ్రహం వద్ద జనసేన జెండా ఆవిష్కరించి చలో పిఠాపురం అనే నినాదంతో వందల సంఖ్యలో చిత్రాల్లో జరిగే జనసేన ఆవిర్భావ సభ దినోత్సవ వేడుకలకు బయలుదేరారు. కొత్తవలస మండల నాయకులు పిల్ల రామదుర్గ, కొత్తవలస మండల అధ్యక్షులు గాలి అప్పారావు, జిల్లా ప్రచార కార్యదర్శి మల్లువలస శ్రీను, కొత్తవలస మండల ప్రధాన కార్యదర్శి రామదాస్ కాశీ, బంధం సత్యనారాయణ, ఒబ్బిన సన్యాసి నాయుడు, కొత్తవలస మండలం నాయకులు సింగంపల్లి ఎర్నిబాబు, బోర శ్రీను, ఉంగరం రాజు, అంగి కోటేశ్వరరావు, కర్రి అప్పలనాయుడు, బండం సత్యం, అల్లుబోయిన రాజు, జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై జనసేన. నా పేరు పిల్ల రామదుర్గ. ఈరోజు ఎస్కోట నియోజకవర్గం తరపు నుండి మన చలో పిఠాపురం కార్యక్రమం భాగంగా మన ఒబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో, అలాగే మండల అధ్యక్షుల తాలూకా ఆధ్వర్యంలో కూడా ఈరోజు చాలామంది ఒక 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి ఈ రోజున బస్సు అలాగే ఒక 10 కార్ల వరకు మేమందరూ కూడా బయలుదేరి వెళ్తున్నాం. మరి సుమారుగా 500 మంది జనాభా వరకు ఇంకా ఇతర బైకుల మీద కూడా వస్తున్నారు చాలామంది ఎస్కోట్ నియోజకవర్గం నుంచి. సో అంతా కూడా మా ఎస్కోట్ నియోజకవర్గం నుంచి ఇంకా మేము చేయలేకపోతున్నాం, అంతమంది జనాభా వచ్చే పరిస్థితిలో ఉన్నారు ఇక్కడి నుంచి. మరి ఈ రోజున ఈ పిఠాపురం సభని జయప్రదం చేయాలని మా అందరూ జన సైనికులందరూ కూడా చాలా కృతజ్ఞతగా ఉన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అనే అంటే ఈ రాష్ట్రానికి ఏ నిర్దేశం చేస్తారనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అలాగే మీ జనసేనలందరూ కూడా వెయిట్ చేస్తున్నాం. మరి ఆయన తాలూకు సూచనల మేరకు రేపు పొద్దున్న పార్టీని కూడా మరింత బలోపేతం చేయడానికి ఈ రోజు అందరూ కూడా జన సైనికులందరూ కూడా కదులుతున్నారు. జై జనసేన. ప్రతి ఒక్కరు కూడా 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే హోలీ తాలూకు శుభాకాంక్షలు కూడా. జై జనసేన, జై హింద్.